దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క ఉచితమైన మహాకృపను బట్టి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపలో మనల్ని భద్రపరిచి ఎంతగానో కాపాడుతున్నాడు. హల్లెలూయా. మనల్ని కాపాడుతున్న దేవుడు గొప్పవాడు. ఆమెన్ చెప్పండి అందరూ కూడా. ఆయన ఎప్పుడు మనల్ని కాపాడుతూనే ఉంటాడు. ఆమెన్. ఎందుకంటే ఆయనకు ఒక నేమ్ ఉంది. ఏంటా నేము? ఇశ్రాయేలుని కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు. వాక్యం వింటున్నా మనము కునుకుతామేమో కానీ ఆయన ఎన్నడూ కూడా కునుకడు, నిద్రపోడు. సాధారణంగా దేవుని సన్నిధిలో చాలామంది అజాగ్రత్తగా ఉంటారు. అజాగ్రత్త అనేది దేవుని సన్నిధిలో అస్సలు కనపడకూడదు. దేవునికి కనబడ్డామా మనకు తెలియని చావు దెబ్బలతో వెళ్తాం. మనం అర్థమవుతుందండి? మనకు తెలియని చావు దెబ్బలతో వెళ్తాం. దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళని దేవుడు నరపుత్రుడా నువ్వు చక్కగా నిలబడి అన్నాడు. అలాగే ఆ వాక్యం వినేటప్పుడు కూడా చక్కగా కూర్చోవాలి. ఎలా పడితే అలా కూర్చోకూడదు. ఎందుకంటే ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడేటప్పుడు మనం గీరగా అటు ఇటు చూస్తూ, వారసూపులు చూస్తూ, దిక్కులు చూస్తూ వాక్యం విన్నామనుకోండి, ఆ వాక్యాన్ని గౌరవించినట్టు కాదు. ఆమెన్. ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఎలా ఉంటాం? కాలర్ ఎగరేసుకుని ఉంటామా? వెంటనే బటన్ పెట్టేస్తాం. అదే దేవుని దగ్గరికి వస్తే బటన్ తీసేస్తాం. మన ఇష్టం వచ్చినట్టు కూర్చుంటాం. దేవుని బిడ్డలారా, దేవుని దగ్గరికి వచ్చిన వారంట వినయ విధేయతలతో రావాలట. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడే నేర్పిస్తాడు. ఆ వినయ విధేయతలు ఎప్పుడు కూడా మనకు ఆశీర్వాదమే తెస్తాయి తప్ప శాపాన్ని మాత్రము తేవు. ఎందుకు చెప్పాడైనా? నా సన్నిధికి వస్తున్న మీరు విరిగి నలిగిన హృదయముతో రండి అన్నాడు. ఆమేన్. విరిగి నలిగిన హృదయాలకి ఎక్స్ట్రాలు ఉంటాయండి? దిక్కులు ఉంటాయా? తన బాధ చెప్పుకోవడమే తన పని. తను ఏ వేదన అయితే పొందుతున్నారో ఆ వేదన చెప్పుకోవడానికే సరిపోతుందండి. సరిపోదు టైం. అంత గొప్ప ఆదరణ ఇక్కడ దొరుకుద్ది. అందుకే ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. అహజ్యా సమ్రోన్లోనున్న తన మేడగది కిటికీలో నుండి కింద పడి రోగి అయి, మీరు ఎక్రోను దేవతయగు బెయల్జెబూను వద్దకు పోయి యాద పోగొట్టుకుని నేను స్వస్థపడుదునో లేదో విచారించుడని దోతలను పంపగా. ఒకసారి ఆగుదామండి. అందరూ తీశారండి. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం. ఈ రాజుల 2వ గ్రంథములో ఒక నలుగురు ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులను మనం చూస్తాం. ఈ నలుగురు, అందులో ఒకటి దేశము, ఒకటి దేవుడు, 2 ఏలియా. దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలైన వారు నిజంగా దేవుని బిడ్డలతోటే సహవాసం చేసేవారుగా ఉండాలి. దెయ్యాలతో సహవాసం చేసేవారుగా ఉంటే, లోకంతో సహవాసం చేసేవారుగా ఉంటే వారెన్నడూ కూడా దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడలేరు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఇశ్రాయేలీలకు 19 మంది రాజులు. ఎంతమంది అండి? 19 మంది రాజులు. ఆ 19 మంది రాజుల్లో ఈ అహజ్యా 8వ రాజు అండి. ఎన్నో రాజు? 8వ రాజు. ఇతడు దేవునికి రాజు, దేవుడు ఏర్పరిచినటువంటి రాజు. ఆమేన్. మనం అందరం కూడా ఎవరమండి? దేవుడు ఏర్పరచుకున్న ప్రజలం. ఇప్పుడు అహజ్యా రాజు లేడు, ఏమండి? ఏలియా లేడు, ఇంకెవరు? మనం చదువుతున్న చరిత్రలో ఉన్న వారందరూ భూగర్భంలో కలిసిపోయారు వాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళ చరిత్ర మనం ఎందుకు నేర్చుకుంటున్నామంటే, ఒకవేళ అలాంటి స్థానంలో కానీ మనం ఉంటే మనం ఖచ్చితంగా ఈ వాక్యాన్ని బట్టి ఏం చేయాలంటే మార్పు చెందాలి. ప్రైజ్ ది లార్డ్. ఏం చెందాలి? మార్పు చెందాలి. చూడండి, వ్యాధి పోవడానికి అతడు ఏ ప్రయత్నాలు చేస్తున్నాడంటే దేవతల యొద్దకు పోతున్నాడు. ఎవరు వ్యక్తి అతను? దేవుడు ఏర్పరిచినటువంటి రాజు. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మనం చెప్తూ ఉంటాం కొత్త నిబంధన గ్రంథంలో, మీరు రాజులైన
యాజక సమూహానికి చెందిన వాళ్ళు అంటాం. కానీ కరెక్ట్గా మనకు ఏదైనా శోధన వస్తే మనం మీరు ఎక్కువగా చేసే పని ఏంటంటే, మనం అంటే నేను కూడా మీలో కలిసిపోతాను. ఎక్కువగా చేసే పని ఏమిటంటే, ఉదాహరణకి మీ అబ్బాయికి కొంచెం ఆవులింతలు వస్తున్నాయి అనుకోండి. ఆవులింతలు ఎందుకు వస్తాయి సైన్స్ ప్రకారంగా? అమ్మా ఏంటమ్మా గట్టిగా చెప్పమ్మా, వినబట్టలేదు. బాడీలో ఆక్సిజన్ తక్కువైతే ఆవులింతలు వస్తాయట. ఇంకా చెప్పండి, ఎవరున్నారు చెప్పండి. నాకు ఇప్పుడే తెలిసింది ఆ విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆవులింతలు ఎందుకు వస్తాయి? నిద్ర వస్తుందంటారు కదా. మాకు తెలిసింది అదే. ఆవులింతలు వస్తాయంటే అర్థం ఏంటి? నిద్ర వస్తుంది. మరి కొంతమందికి అర్థం ఏంటి? దెయ్యం పట్టేసింది. ఏం పడేసింది? అయ్య బాబోయ్, మా అబ్బాయికి దెయ్యం పడేసింది, ఎక్కువ ఆవులింతలు వచ్చేస్తున్నాయి అని పరుగులు ఎడతారు. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఈరోజు జాగ్రత్తగా వింటే, దేవుడికి ఇచ్చే విలువ దేవుడికి ఇస్తారు, దేవుని జనానికి ఇచ్చే విలువ దేవుని జనానికి ఇస్తారు. ఇలా ఇవ్వటం వల్ల ఏమవుతుందంటే మీరు అత్యధికంగా ఆశీర్వదింపబడతారు. ప్రైజ్ ది లార్డ్. ఈ స్థలానికి వచ్చేది ఎందుకంటే మీరు ఆశీర్వదింపబడటానికే. ఆమెన్. ఈ స్థలానికి వచ్చింది ఎందుకంటే మీ మీద ఏమైతే కొన్ని ఈ లోక సంబంధమైన దురాత్మలు ఏలుబడి చేస్తున్నాయో వాటి నుండి విడిపింపబడటం కొరకే. చూడండి, ఇక్కడ దేవుని బిడ్డలారా, 4 వ్యక్తుల్లో జరుగుతున్నటువంటి ఆత్మీయ యుద్ధాన్ని మనం నేర్చుకుంటాం. అదేమిటంటే ఏలియా. ఎవరండి? ఏలియా. ఏలియా అంటే అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఇశ్రాయేలు జనాంగము రాజుల మధ్యన ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని ఏలియాని దేవుడు పెట్టాడండి. ప్రైజ్ ది లార్డ్. ఏలియా అనగా అర్థం ఏంటి? యెహోవాయే దేవుడు. రెండవ వ్యక్తి ఎవరంటే అహజ్యా. ఎవరండి? అహజ్యా. ఇతడు, దీని పేరుకి అర్థం ఏమిటంటే అండి, ఇతడు రాజు, యెహోవా స్థిరపరచువాడు. ఆమెన్. ఏలి అంటే అర్థం ఏంటి? మరలా చెప్పాలి. యెహోవాయే దేవుడు. దేవుడు నియమించిన రాజు అహజ్యా అంటే అర్థం ఏంటి? యెహోవా స్థిరపరచువాడు. ఇది అర్థాల్లో ఏమైనా లోపాలు ఉన్నాయా? ఈ పేరు యొక్క అర్థాల్లో ఏ లోపం లేదు. మనల్ని దేవుడు ఒక ప్రత్యేకమైనటువంటి స్థితిలో ఈ భూమి మీదకి తీసుకొచ్చాడు. మనకి కొన్ని పేర్లు ఇచ్చి లోపం లేని వారిగా మనల్ని ఈ భూమి మీద పెట్టాడు. మూడవ వ్యక్తి ఎవరండి? ఎక్రోను అంటే మలుపు నిర్మలము చేయుట. అదొక దేశం అన్నమాట. ఎక్రోను దేశంలో ఏలియా ఉన్నాడు, అహజ్యా ఉన్నాడు, ఇంకా 4వది ఎవరంటే బయల్జెబూబు. అంటే ఇది దేవత. ఏంటండి ఇది? దేవత. దీని పేరు ఏం పేరంటే ఏగల యజమాని. ఏంటండి? ఏగల యజమాని. ఇప్పుడు ఇందులో అనవసరమైన వాళ్ళు ఎవరు మనకి? ఏగల యజమాని, అంతే కదా. ఎందుకంటే ఎక్రోను దేవత, ఎక్రోనులో వీళ్ళిద్దరూ కూడా నివసిస్తున్నారు. ఎవరు? ఏలియా, అహజ్యా. ఏమండి? నెక్స్ట్ ఈ బయల్జెబూబు యొక్క ఆ అన్య దేవతలను అనుసరించి ఇతను ఏం చేస్తున్నాడంటే ఆ ఏగల దేవత దగ్గరికి వీడు ఆ అనారోగ్యం వచ్చినప్పుడు వెళ్తున్నాడండి. సాధారణంగా అనారోగ్యం వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళండి, తప్పులేదు. కానీ విగ్రహాల దగ్గరికి వెళ్ళకండి. ఎందుకంటే ఇప్పుడు ఫైనల్గా మీరు వాక్యం ఏం చెప్తుందంటే మీరు దేవతల వలె అలంకరించుకోవద్దు అన్నాడు సంఖ్యాకాండంలో. ఏమన్నాడు? దేవతకి ఏముంటుంది? ఖచ్చితంగా బొట్టు ఉంటుంది. ఉంటుందా ఉండదా? మీరు మీ ఇంటికి ఎవరు? దేవతలు కదా. మా దేవత అంటారు. మీ ఆయన అలాగంటున్నాడా? అంటలేదా? ఏమండి? ఏంజల్ అనిపించుకుంటే మంచిదా, దేవత అనిపించుకుంటే మంచిదా? ఈ రెండింటికి తేడా ఏంటి చెప్పండి ఒకసారి. ఏంజల్కిని దేవదూతకిని దేవతకి తేడా ఏంటి? దేవత నాలుగు బయట పెట్టుకుని ఉంటుంది. నా నాలుగు జీవితం తల్లిపోతారు మీరు. ఏమండి? అలాగ ఉండండి. మీ ఆయన గారు ఎదురు కూడా అని మళ్ళీ టాప్ను కూడా ఎత్తాడు. అంత దేవత అన్న కూడా ఇది సాసి పెట్టి గుద్దేస్తాడు. ఏం పట్టుకుందే నిన్నని. అంటే దేవత దేనికి సాదృశ్యం? దెయ్యానికి సాదృశ్యం. ఏంజల్ అయితే అబ్బా ఎంత చక్కగా హాని చేయదండి.
దేవత హాని చేస్తుంది. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడు ఇతను? ఈగల యజమానుడు అనేటువంటి ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి నా రోగం పోగొట్టు, నా రోగం పోగొట్టు అంటున్నాడు. రోగం పోగొడుతుందండి? అది రోగం పోగొడుతుందా? దేవుని బిడ్డలారా, ఇతడు ఏం చేస్తున్నాడంటే దేవుని యొక్క మాటను వ్యతిరేకిస్తున్నాడు. మనము తెలుసుకోవాల్సినటువంటి 2 విషయాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. దేవుడు దేవుని ప్రవక్తలకు మేలే చేస్తాడు. హల్లెలూయా. మీరు ఎప్పుడు కూడా ప్రవక్త అయిన మాకు మేలు చేస్తాడు, ప్రవక్త యొక్క మాట విన్నా మీకు మేలు చేస్తాడు. ఆమేన్. అంటే ప్రవక్త ఏ మాట చెప్తాడు? తన సొంత మాటలు చెప్పుకుంటాడా? తన సొంత మాటలు చెప్పుకోడు. ఏ మాటలు చెప్తాడు? దేవుని మాటలే చెప్తాడు. ఈ దేవుని మాటలు చెప్పిన వాళ్ళ మీద ఈ రాజు ఏం చేస్తాడంటే తిరగబడుతున్నాడు. తిరగబడటమే కాదు, చంపేయాలని ప్లాన్ చేస్తున్నాడు. రెండవదికి ఈ రాజు ఏం చేశాడంటే అన్య దేవతలను అనుసరిస్తున్నాడు. ఈగల యజమానుడైనటువంటి ఆ దేవత దగ్గరికి వెళ్ళి నా రోగం పోగొట్టు అంటున్నాడు. మీరు ఎప్పుడు మీ జీవితంలో నేర్చుకోవాల్సిన 2 పాయింట్లు ఏంటంటే దేవుడు ఎప్పుడు కూడా తన ప్రవక్తలకు మేలే చేస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు కూడా తన ప్రజలుగా ఉండేవారికి మేలే చేస్తాడు. ఆమేన్. తన ప్రవక్తకి మేలు చేస్తాడు, తన మాట విన్నటువంటి ప్రవక్త మాట విన్న వారికి కూడా మేలే చేస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి ఇదే ఏలియాకి ఒక ఆమె మేలు చేసింది. ఎవరామె? సారేపతూరు. మీరు అక్కడ చాలా జాగ్రత్తగా గమనించారో లేదో, ఏలియా సారేపతి ఊర్లో ఉన్న విధవరాలు తప్ప ఇంకెవరో భోంచేయలేదట. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అలాగే రాశాడా? ఆమెను తప్ప విధవరాల్లో చాలామంది ఉన్నారు, అందరినీ కరుణించారు అనుకోకండి. ఆమెనే. ఆమెన్. హల్లెలూయా. ఎవరినండి? ఆమెనే ఏలియాని ఎందుకు? ఏలియా మాట ఆమెంది, ఆమె దేవుని మాట వింది. దేవుని మాట విన్నందుకు దేవుని బిడ్డ అయింది. ఆమె తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదు, ఆమె బుడ్డలో ఉన్న నూనె అయిపోలేదు. ఈయన కూడా చక్కగా వాళ్ళతో పాటు భోజనం అలా వస్తూనే ఉంది. ఎన్ని సంవత్సరాలు వచ్చింది? 3.5 సంవత్సరాలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. భూమి మీద యెహోవా వర్షం కురిపించే వరకు ఆ తొట్టులో ఉన్న పిండి తక్కువ కాలేదట, బుడ్డులో ఉన్న నూనె అయిపోలేదట. చూడండి, సాతాను యొక్క దేవతలు ఏం చేస్తాయంటే మేలు చేయవండి. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు వెళ్ళాడు అక్కడికి? మేలు చేస్తుందని వెళ్ళాడు. ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఈగల యజమానుడైనటువంటి ఆ దేవత దగ్గరికి వెళ్ళి ఇతడు నాకు మేలు చేయి, నా రోగం తీసేయి, నన్ను స్వస్థపరచు. చాలామంది కొన్ని కష్టాలు వచ్చేసినాయి అనుకోండి, వెంటనే ఎక్కడికి వెళ్ళిపోతారు? ఆడి దగ్గరికి వెళ్ళిపోతారు. ఏమండి, ఇప్పుడు చాలామంది ఫంక్షన్ చేయడానికి కూడా వెళ్ళిపోతున్నారు. ఎవరి దగ్గరికి? ఆడి దగ్గరికి వెళ్ళిపోతున్నారు. అలా ఎన్ని వెళ్ళినా మేము అలా చేయం కదండి. మీరు ఎప్పుడైనా గమనించారా? ఎప్పుడూ చేయం. ఎందుకు చేయండి? మాకు కదా, మీరే రెడీ ఎవరు. హల్లెలూయా. మీరే రెడీ ఎవరు? పద్మ గారు నాకు అన్నీ కరెక్ట్గా టయానికి జరిగిపోలేండి అనేది ఆవిడ. సరిగ్గా వాళ్ళందరికంటే టయానికంటే ముందు వెళ్ళి కూర్చుని అక్కడ ఎవరు వచ్చేవారు కదా. చక్కగా టీ ఇచ్చి టిఫిన్ ఇచ్చి కూర్చోబెట్టేవారు. ఇదే బాగుంది, ముందు వస్తే ఏమొస్తాయి, టీ టిఫిన్ కూడా దొరికేలా ఉంది. ఏమవుతుందండి, అంత పిచ్చి, అంతే. కొన్ని డబ్బులు ఖర్చు పెట్టుకోవడం తప్ప అంతకు మించి ఏముండదో. ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడంటే అండి, ఇశ్రాయేలీలకు రాజుగా దేవుడు నిలబెట్టాడు. ఎంత ధన్యత అండి. ఈరోజు ఇంత ఆరోగ్యం ఇచ్చాడు మనకి. ఆమేన్. ఇంత గొప్ప ఘనతనిచ్చాడు మనకి. మనం ఎవరికి కృతజ్ఞుడిగా ఉండాలా? మనం ఎవరితో సహవాసం చేయాలా? మన ఆలోచనలు, తలంపులు, మనకు వచ్చిన కష్టాలకి ఎవరు పాదాల దగ్గర పడి ఆడాలా అన్నది ఫస్ట్ మనం ఏం చేయాలి తెలుసా అండి? నేర్చుకోవాలి. రెండవదిగా దేవుని బిడ్డలారా, చూడండి, బయలుదేవతలు మనకున్న రోగాలు మాన్పవేండి. చాలామంది కొన్ని ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే చూడండి, ఈ రాజు మాత్రము 2 తప్పులు చేశాడు. మొట్టమొదటి తప్పు ఏం చేశాడంటే, చూడండి, దేవునికి రాజు అయి ఉండి కూడా అతడు బయలును ఆరాధించడానికి పరుగులెట్టాడు. రెండో తప్పు ఏం చేశాడంటే, దేవుని ప్రవక్త మీద పగ తీర్చుకొనుటకు ఉగ్రుడైపోయాడండి. 2వ రాజుల గ్రంథము, రాజుల మొదటి గ్రంథము 22వ అధ్యాయము 22 అధ్యాయం 40వ వచనం ఏమండి? చదవండి. ఆహాబు తన పితరులతో కూడా
నిద్రించగా అతని కుమారుడైన అహాజ్య అతనికి మారుగా రాజాయెను. రాజైన ఈ వ్యక్తి చేసిన పని ఏమిటంటే ఏలియా మీదకి అతడు తిరుగుబాటు చేస్తాడండి. ఇక్కడ మొదటి వచ్చిన 2వ రాజుల గ్రంథము ఆ మొదటి అధ్యాయంలో మనం చూస్తే చూడండి, ఈ వ్యాధి పోగొట్టుకుని నేను స్వస్థపడుదనో లేదో విచారించమని దూతలను పంపగా యెహోవా దూత తిష్బీయుడైన ఏలియాతో ఇలాగ సెలవిచ్చును, నీవు లేచి షోమ్రోను రాజు పంపినటువంటి దూతల్ని ఎదుర్కొని పోయి ఇట్లనుము, ఇశ్రాయేలు వారిలో దేవుడు ఉన్నవాడు లేడనుకుని ఎక్రోను దేవత అయిన బయల్జెబూలు నొద్దకు నీవు విచారణ చేయుచున్నావా? కాగా యెహోవా సెలవిచ్చిందేమనగా, నువ్వు ఎక్కిన మంచం మీద నుండి దిగకుండా, హల్లెలూయా, దిగి రాకుండా నీవు నిశ్చయముగా మరణమవుదు అని ఏలియా వానితో చెప్పిన వెంటనే ఏలియాను చంపడానికి రాజుగారు కొంతమంది సైనికులను పంపిస్తున్నాడండి. ఎంతమంది అండి? కొంతమంది సైనికులను పంపిస్తున్నాడు. అసలు ఏలియా ఈ మాట అనడం కరెక్టా కాదండి? మీరు తప్పు చేసినప్పుడు మీ తప్పుని దిద్దడానికి దైవజనుడు ఒక హెచ్చరిక చేయటం మంచిదా చెడ్డదా? మీరు ఎలాగున్నా కానీ మీకు జోలపాట పాడటం మంచిదా? మీరు పడిపోతున్నారని తెలుసుండి మిమ్మల్ని గద్దించడం మంచిదా? చెప్పండి. గద్దింపు మన ప్రవర్తన మారుతుందండి. ఆమెన్. ప్రవర్తన మార్చడానికే గద్దింపు తప్ప మీ మీదేదో ఏలుబడి చేయడానికి కాదు. ఇక్కడ ఏలి అదే చెప్తున్నాడు, నువ్వెందుకు ఆ పని చేసావు? ఇశ్రాయేల్లో దేవుడు లేడా? ఎందుకు ఆ పని చేసావు అని అడిగితే ఇప్పుడు అతని కోసం చెప్పిన వెంటనే అతని కోసము జనాలను పంపిస్తున్నాడు. రాజుల 2వ గ్రంథము 1వ అధ్యాయం 1 నుండి 17 వచనాలు, రాజులు దూతలను హెచ్చించి ఏలియా యొద్దకు పంపుతున్నాడు. చూడండి ఆ 4వ వచనములో, కాగా యెహోవా సెలవిచ్చిందేమనగా, నువ్వు ఎక్కిన మంచం దిక్కుండా హెచ్చరిస్తున్నాడు ఏలియా, నువ్వు చచ్చిపోతావు అంతే. ఈ మాట ఎలా ఉందంటే చాలా కోపం రప్పిస్తుంది కదండి. ఒక దైవజనుడు, ఒక ప్రవక్త, కాపాడవలసిన ప్రవక్త ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు చచ్చిపోతావు అంటున్నాడండి. హల్లెలూయా. అందరు ఉన్నారమ్మా ఇక్కడ? ఎడమొఖం పెడమొఖం పెడుతున్నారేంటి? ఆమె అని చెప్పేనా? చెప్పండి, ఒకరు అప్పు చెప్పండి, ఒక లేఖ చెప్పండి. ఫస్ట్ నుండి ఎంతవరకు చెప్పాను చెప్పండి. అదే అలా చూస్తున్నారేంటి? ఫస్ట్ అని చెప్పండి. చెప్పండి అమ్మా. అదే ఏలి అంటే అర్థం ఏంటి? మరి అదే చెప్పండి. నేను చెప్తాను కానీ మీరు చెప్పరేమో. నన్ను మాట్లాడుతున్నావు అన్నట్టు చూస్తున్నారు మీరే. మంచిది, మీరు మాట్లాడకపోయినా మేము కరవటం తప్పదు. మాకు ఈ పని ఇచ్చాడు కాబట్టి మేము చచ్చే వరకు కూడా మీతో పాటు అరవటం తప్పదు. మీరు చెప్పినా చెప్పకపోయినా మేమే చెప్తాం. మీరు వినకపోయినా మేమే వింటాం. ఏమండి, మీరు చేసినా చేయకపోయినా మేమే చేస్తాం. ఇవన్నీ మా మీదేనండి దేవుడు. ఇప్పుడు చెప్పండి, ఇశ్రాయేలు రాజు చేసిన పని కరెక్టేనా? కరెక్ట్ కాదని చెప్పండి. కరెక్టేనా మీ దృష్టికి? మీరు ఇల్లు కట్టుకున్నప్పుడు ఆ బేపనోడి దగ్గరికి వెళ్తే అది కరెక్టేనా? మరి ఆ హిందువులు ఎందుకు పాస్ట్ గారి దగ్గర రారు? అమ్మా, వాళ్ళకి అది కరెక్ట్ కాదు. కానీ మనకైతే అందరూ కరెక్టే. బాల్య దశ నుండి మగబిడ్డ అయినా ఆడబిడ్డ అయినా వాళ్ళ కొరకు ప్రార్థన చేసి ఎదిగి ఒక స్థాయికి వచ్చేసరికి మనం ఏం చేస్తాం? పక్క చూపులు చూస్తాం. ఎప్పటి నుండి ప్రార్థన చేస్తున్నాడు ఈ దైవజనుడు? నీ గర్భఫలం కానుండి, నీకు బిడ్డ పుట్టిన కానుండి, మళ్ళా బిడ్డ సండే స్కూల్ ఎదిగిన కానుండి,
మరలా బిడ్డ యవ్వన కాలానికి వచ్చిన కానుండి చేస్తే మరలా మనకేమొస్తాయండి? పక్క చూపులు వస్తాయి. దేవుని బిడ్డలారా, అక్కడ ఏలియా చెప్పింది ఏమైనా తప్పుందా? మాట్లాడండి అమ్మా, గట్టిగానండి. తప్పులేదని కొన్ని మీ పక్కలతోనే చెప్పండి. తప్పులేదని చెప్పండి. తప్పులేదు. పక్కలతో చెప్పమ్మా, పక్కలతో. తప్పులేదు. ఎందుకు తప్పులేదు అది కూడా చెప్పండి. ఎందుకు తప్పులేదు? దేవుణ్ణి ఆశ్రయించటం మానేసి, దేవుని సేవకుని ఆశ్రయించటం మానేసి బయలుదేవతలను ఆశ్రయిస్తావా? బయలుదేవతలను ఆశ్రయిస్తావా? దేవుని సేవకుడు ఉన్నది ఉన్నట్టుగా చెప్తానండి. అదేదో మా మీద కోపంతో చెప్పారు అనుకుంటారు. అది చాలా తప్పు. అది ఎవరు అనుకుంటారో తెలుసా? అవిశ్వాసులు. విశ్వాసంలో బలపడిన వాళ్ళు అనుకుంటారు. ఇతడు విశ్వాసంలో బలపడలేదు కాబట్టి ఇశ్రాయేలీయులకు 19 మంది రాజుల్లో 8వ రాజుగా దేవుడు నన్ను ఎంచుకున్నాడు. ఇప్పటి వరకు నాకు మంచి ఆరోగ్యం ఉంది. నేను పక్క చూపులు చూసి లేకపోతే ఏ చూపులు చూస్తే మొత్తం మీద కింద పడ్డాను. కింద పడటం వల్ల నాకేమొచ్చింది? ఈ రోగం వచ్చింది. ఈ రోగం వచ్చిందని ప్రభువాని దేవుని సేవకుడి దగ్గరికి వెళ్ళి ఏడవడం మానేసి ఎక్కడికి వెళ్ళి ఏడుస్తున్నాడండి? ఏగల యజమానుడి దగ్గరికి వెళ్ళి ఏడుస్తున్నాడండి. దేవుని బిడ్డలారా, ఈ యజమానుడు ఎవరు? సర్వాంతర్యామి. ఈ యజమానుడు ఎవరు? సర్వ సృష్టికర్త. ఈ యజమానుడు ఎవరు? అద్భుతాలు చేసే దేవుడు. ఈ యజమానుడు ఎవరు? ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు. ఈ యజమానుడు ఎవరు? మీరు ఊహించలేని గొప్ప గూఢమైన సంగతులను బయలుపరిచే దేవుడు. ఆయన దగ్గర మానేసి ఇలాగ చేస్తుంటుంటే ఈ మాట చెప్పాడు, నువ్వు తప్పు చేసావు. నీ తప్పుకు ఫలితం ఏంటో తెలుసా? నువ్వు ఎక్కిన మంచం దిక్కకుండా చచ్చిపోతావు అన్నాడు. అంతే. ఏమన్నాడు? నువ్వెక్కిన మంచము దిగకుండా చచ్చిపోతావు అన్నాడు. ఇప్పుడు రాజుగారు ఈ వార్త విని ఏం చేస్తున్నాడంటే, ఇతను ఏం చేయాలి? ఇప్పుడు చూడండి, యేసుక్రీస్తు ప్రభు వారి కాలంలో అందరూ దేవుని స్తోత్రం చెల్లించండి. కొద్ది తక్కువ తినరండి అమ్మా, యాక్టివ్గా ఉంటారు. ఇప్పుడు ఇంకా నేనేమి తినలేదు. టిఫిన్ కూడా 4 ఇడ్లీలు ఇట్టింది అంతే ఆవిడ. ఏమండి? ఎక్కిన మంచం దిక్కకుండా నువ్వు చచ్చిపోతావు అన్నాడు. హల్లెలూయా. ఇప్పుడు నిజంగా మీకు గుండు గుబేలు మనాలా? అయ్య బాబోయ్, అలా కూడా అంటాడా ప్రవక్త అని. ఏమన్నాడు? ఇప్పుడు ఆయన ఏం చేయాలా? ఈ మాట వినగానే కొత్త నిబంధన కాలంలో ఒక 4 వ్యక్తులు యేసయ్య ఉంటే ఆ పై కప్పు విప్పి ఆ యేసయ్య దగ్గరికి ఆ ఎదురుకు వచ్చేలాగా దింపారండి. ఆమేన్. వాళ్ళ విశ్వాసాన్ని చూసి ఏం చేశాడు యేసు ప్రభు? ఆ వ్యక్తిని స్వస్థపరిచేశాడు. ఒకవేళ నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళలేని స్థితిలో ఉన్నా, నువ్వు రాజువు కదా, నీకు బోళ్ళంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఎంతమంది పిలిస్తే అంతమంది వస్తారు. ఒరే మీరు వచ్చి ఆ ప్రవచనం చెప్పిన ఆ యొక్క దైవజనుడు, ఆ ప్రవక్త దగ్గరికి నన్ను తీసుకుపోండ్రా బాబు, ఇంత మాట అనేసాడేంటి? ఏమన్నాడు? నువ్వు ఎక్కిన మంచం దిక్కకుండా చచ్చిపోతావు అన్నాడు. ఎందుకంటే అతడు దేవుని ప్రవక్త. అతడు ఏం చెప్తే అది జరిగిపోద్ది. కాబట్టి నన్ను తీసుకెళ్ళి ఆయన దగ్గర పడేండ్రా, క్షమాపణ అడగటం మంచి పనా, లేకపోతే ఈయన రాజరకం చూపించుకుని ఆయన్ని లాక్కి రండి అని చెప్పడం మంచిది పనా? ఎంతమందిని పంపాడండి? చదువుదాం చూడండి దేవుని యొక్క వాక్యంలో 7:8 చూడండి. 7 మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పినవాడు ఆమేన్ 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 ఆమేన్. ఎలాంటి వాడయ్యా ఈయన? చదవండి. అందుకు వారు అతడు గొంగలు ధరించుకుని నడుమునకు తోలుదొట్టు కట్టుకున్నవాడని ప్రత్యుత్తరమియ్యగా ఆ మనుష్యుడు తిస్బీయుడైన ఏలియా అని అతను చెప్పెను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని ఆ 50 మందితో కూడా పంపెను. ఎంతమంది వెళ్ళారు? 51 మంది వెళ్ళారు కదండి. 51 మంది వెళ్ళిన తర్వాత ఇప్పుడు మీరు ఒకటి గమనించండి, అందరి వైపు చూడండి. మీ ఆయన ఎలా ఉంటాడో మీరు అలాగ ఉంటారు, అంతేనా? అలా ఉండకపోతే ఏం చేస్తాడు? మీ మక్లర్ కూడా అతడు. నీ భార్య ఎలా ఉంటుందో నీ పిల్లలు అలాగే ఉంటారు. తల్లి ఎలాంటి ఆలోచన కలిగి ఉంటుందో పిల్లలు అదే ఆలోచన కలిగి ఉంటారు. తండ్రి ఎలాంటి పనులు చేస్తాడో పిల్లలు కూడా అలాంటి పనులే చేస్తారు. ఇప్పుడు రాజు ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడో
ఆ రాజు దగ్గర ఉన్న మంత్రులు కూడా అదే ఆలోచన కలిగి ఉండాలి, పని వాళ్ళు కూడా కలిగి ఉండాలి. ఇప్పుడు తెలిసింది వీళ్ళకి రాజుగారు ఏం చెప్తే అది చేయాలి కాబట్టి, రాజుగారే ఒక ప్రవక్తను పెద్దగా పట్టించుకోలేదు కాబట్టి మనకేంటని ఒకడు వెళ్ళి అంటున్నాడు. ఏమంటున్నాడంటే, చూడండి, దైవజనుడా దిగి రావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడు. హల్లెలూయా. ఇతను మాట్లాడిన మాటలో ఏమైనా తప్పు కనపడుతుందా? ఇతను మాట్లాడిన మాటలో మనం చూసుకుంటే, మనం ఆలోచన చేస్తే తప్పేమీ లేదు కదండి. కానీ దేవుడు ఎందుకో ఆ పిలుపును తప్పుగా భావించాడు. హల్లెలూయా. దైవజనుడితో మాట్లాడటానికి కూడా అడిలిపోవాలండి. పూర్వం మా చిన్నప్పుడు అలా ఉండేది. ఆయన ఇలా వస్తుంటే అలా పారిపోయేవాళ్ళు, అలా వస్తుంటే ఇలా పారిపోయేవాళ్ళు. ఎందుకో ఒకసారి ఏలి ఏం చేశాడంటే, సరే వీళ్ళ పిలుపు కరెక్ట్ అయితే, నేను దైవజనుడిని అయితే ఆకాశం నుండి అగ్గి దిగి ఈ 50 మందిని దహించును గాక అన్నాడు. ఏంటండి దైవజనుడి నోటి నుండి ఇలాంటి మాటలు వస్తున్నాయి? అసలు కారణం ఏంటి రావడానికి? కారణం నీ వంకర త్రోవే. కారణం ఏంటండి? రాజు నువ్వు తిరిగినా నీ వంకర త్రోవే కారణం. ఎక్కడ తిరిగాడు? బయలుదేవతల దగ్గర తిరిగాడు, ఈగల యజమాని దగ్గరికి తిరిగాడు. అందుకని తను చేసిన తప్పు ఇప్పుడు ఎంతమందిని చంపేస్తుందో చూడండి. వెంటనే ఆకాశం నుండి అగ్గి వచ్చి ఆ 50 మందిని, ఆ 50 మందికి ఒకడు అధిపతిని కూడా దహించేసిందంట. చూడండి, యజమానుడిగా యజమానురాలుగా నా ఇష్టం వచ్చిన నేను ఉంటాను అంటే అది మీ పిల్లలకు ఆశీర్వాదం కాదు, అది మీ కుటుంబానికి ఆశీర్వాదం కాదు. ఇప్పుడు రాజు వాళ్ళందరికీ కూడా ఒక తండ్రి లాంటి వాడు. ఎందుకంటే రాజు ఒక గ్రామాన్ని కానీ ఒక దేశాన్ని కానీ పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళందరి యొక్క యోగక్షేమాలు రాజే చూడాలి. అవసరమైతే రాజైనా చనిపోవాలి, కానీ దేశ ప్రజలకు ఏమాత్రం కూడా అన్యాయం కలగకూడదు. అలాంటి సమయంలో ఈ రాజు ఏం చేస్తున్నాడంటే అండి, అంతా వ్యతిరేకమే. కొంతమంది తల్లిదండ్రులు ఉంటారు, అంతా వ్యతిరేకమే. దేవుని బిడ్డలారా చూడండి, అక్కడ అంటున్నాడు, నేను నిన్నేమన్నయ్యా, ఇదిగో నా దేవుడు నాకున్నాడు, మీకు మాకు మధ్యవర్తి అయిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన్ని అడుగుతాను. నేను దైవజనుడిని అయితే, నిజంగా ఆయనకి నేను నచ్చిన వాడిని అయితే, నా మాట ప్రకారంగా జరిగితే ఆకాశం నుండి అగ్గి వచ్చి నిన్ను 50 మందిని దహించిన కాకనగానే వాళ్ళందరూ చనిపోయారండి. ఇప్పుడు ఈ అహాజియా రాజు ఎంతమందిని చంపేశాడు? 51 మందిని చంపేశాడు. నెక్స్ట్ చూద్దాం, చూడండి. నెక్స్ట్ మరలా రాజు 50 మంది అయిన అధిపతి అయిన మరొకరిని వారి 50 మందితో కూడా పంపగా వీడు వచ్చి, దైవజనుడా త్వరగా దిగి రమ్మని రాజు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. అమ్మాయిని హల్లెలూయా. రక్షణ బాబు లోపల రా. రాజు ఆజ్ఞాపించుచున్నాడు అన్నాడు. ఇక్కడ ఏమన్నాడు ఈయన? త్వరగా రా. రాజు ఆజ్ఞ చెప్తున్నారు వెళ్ళు అంటే, త్వరగా రా, దిగి రా అనటం కూడా అది తప్పుగానే దేవుడు భావించాడు. ఆమేన్. ఇంకెలా అడగాలండి అసలు దైవజనుడిని? ఎలా అడగాలి? ఎప్పుడు పర్మిషన్ తీసుకోవాలి? ఎప్పుడు చెప్పాలి? ఏమండి? సరేనయ్యా, నీవు కూడా అలాగే పిలుస్తున్నావు కాబట్టి, నేను దైవజనుడు అయితే అగ్ని ఆకాశం నుండి దిగి వచ్చి నిన్నును నీ 50 మందిని దహించును గాక అని చెప్పగా ఆకాశం నుండి అగ్గి వచ్చి ఆ రాజును ఆ 50 మందిని దహించెను. ఇప్పుడు ఎంతమందిని చంపేశాడు ఈ రాజు? కుటుంబంలో పిల్లలకు అనారోగ్యం వస్తుందంటే ఒకసారి ఆలోచన చేసుకొని ఆలోచనలు ఎలా ఉన్నాయో. కుటుంబంలో పిల్లలకి శ్రమలు వస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి, ఇంకా భయంకరమైన యాక్సిడెంట్లు జరుగుతున్నాయంటే ఎవరి వల్ల? తల్లిదండ్రుల ఆలోచన స్థిరంగా ఉండకపోవడం వల్లే. తల్లిదండ్రుల ఆలోచనలు కానీ స్థిరంగా ఉంటే ఆ పిల్లలకు ఆ ఆలోచనలు ఎలా ఉంటాయి తెలుసండి? ప్రాకారంగా ఉంటాయండి. హల్లెలూయా. ఇప్పుడు ఎంతమందిని చంపేశాడండి రాజు? 110 మందిని చంపేశాడు. 102 మందిని చంపేశాడు.
102 మందిని చంపేశాడు. 3వదిగా చూద్దాం. ఇంకను రాజు 50 మందికి అధిపతి అయిన ఒకనిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయినా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా చెప్దాం. వీడు కొంచెం జ్ఞానవంతుడు అనుకుంటా, వీడు కొంచెం ఇంగిత జ్ఞానం ఉందండి. కొంతమందికి ఉండదండి. ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా కుక్కలాగే ఆ పందిలాగే అలాగా ఆ బురదలోనే దొలుతారు, ఆ కక్కిన దానికి తిరుగుతారు తప్ప ఎందుకు నాకు ఈ శ్రమ వస్తుంది, ఎందుకు ఎప్పుడు నా హృదయం ఇలాగే ఏడుస్తుంది, ఎందుకు నా పిల్లల్లో అసలు మార్పు కనబడట్లేదని ఆలోచన ఉండదు. ఈ 3వ వాడు ఆలోచన చేశాడండి. ఏమైనా ఆలోచన చేశాడు తెలుసా? ఇదేదో రాజు కంటే ప్రవక్తే గొప్పోళ్ళగా ఉన్నాడు. హల్లెలూయా. సాధారణంగా ఎవరి దగ్గర వేస్తారు మోకాళ్ళు? రాజు దగ్గర వేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రణామం చెప్పాలి. కానీ ఇతడికి అర్థమైంది ఏంటో తెలుసా? అమ్మో, ఈ రాజు కంటే ఆ ప్రవక్త గొప్పోళ్ళగా ఉన్నాడు. ఈ రాజు చెప్పింది అక్కడ చెయ్యకూడదు. ప్రైజ్ ది లార్డ్. సాధారణంగా రాజు పంపినటువంటి మంత్రులు కానీ సైన్యాధిపతులు కానీ ఎవరన్నా వస్తే ఆ ఇంటికి దడెక్కిపోతారన్నమాట. ఇంతకీ వాళ్ళకి ఇంటి వాళ్ళు నమస్కారం చేస్తారు. ఎందుకంటే రాజు పంపాడంటే అది మేలో కీడో ఏదైనా కానీ డేంజరే. కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు? తెలివిగా అతడు మోకాళ్ళు ఉంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడట్లేదు. ఏం చేస్తున్నాడు? మోకాళ్ళు ఉంటున్నాడు. అసలు ఆ పని చేయవలసింది ఎవరు? అమ్మా, రాజు చేయాల. ముందుగా రాజు చేయాల. ఈ రాజు చేయకపోవటం వల్ల ఏమవుతుందండి? ఇప్పటికి ఎంతమంది చచ్చిపోయారు? అందుకనే ఒక తల్లి ఒక తండ్రి ఎప్పుడైతే ఆ జీవము గల దేవుని సన్నిధిని మోకరించరో, ఎప్పుడైతే ఆ దేవుని యొక్క జీవము గల దేవుని సన్నిధిలో అంగలార్చరో, ఆ కుటుంబంలో ఏదో ఒక కష్టం ఏదో ఒక శ్రమ అలాగ వెంటాడుతూనే ఉంటుందండి. ఒకవేళ మోకరించి శ్రమ వచ్చినా నీకు విజయమే. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీతిమంతులు 7 మార్లు పడినా వాళ్ళకి పైకి లేదు. యోబు మనకంటే భక్తిపరుడు, ఏడిపించాడా? 2 అంతల ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ఇప్పుడు ఈ రాజు ఎంత చక్కటి ప్రార్థన చేస్తున్నాడో చూడండి. ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణము నీ దాసుడైన ఈ 50 మంది ప్రాణము నీ దృష్టికి ప్రియమ. ఎవరు అన్నం తింటున్నారండి వీళ్ళు? ఎవరు పోషిస్తున్నారు వీళ్ళని? రాజు పోషిస్తున్నాడు. కానీ ఎవరికి దాసోహం అంటున్నారు వీళ్ళు? పోషించేదాయన, పెంచేదాయన, బట్టలు ఇచ్చేదాయన, కుటుంబాన్ని యోగక్షేమాలు చూసేది రాజు. కానీ ఏమంటున్నారు తెలుసా? అయ్యా మా రాజు కాదయ్యా గొప్పోడు, నీవే గొప్పోడు. ప్రైజ్ ది లార్డ్. ఒక దైవజనుడు మీకున్నాడు అంటే, ఒక ప్రవక్త స్థానంలో ఉన్నాడు అంటే, ఆ దైవజనుడిని ఎంత గౌరవిస్తారో అన్ని ఆశీర్వాదాలు పొందేసుకుంటారు. అందులో అన్నిటికంటే గొప్ప ఆశీర్వాదం ఏంటండి? చెప్పండి అమ్మా. మనం ప్రాణాలతో బ్రతుకుండటమే. హల్లెలూయా. మనం ప్రాణాలతో బ్రతుకుండటం. అందుకే అది అడిగాడు, ఆ ఆశీర్వాదం అడిగాడు. ఎవరు అడగాలి? ఆ మంచం ఎక్కి చచ్చే స్థితిలో ఉన్నవాడు అడగాలి. ఏమని అడగాలి? అయ్యా నువ్వు దేవుని ప్రవక్తవయ్యా, నేను చచ్చిపోయేలాగా ఉన్నానయ్యా. ఆయన నీ నోటి నుండి వచ్చింది ఆ ప్రవచనం. అది నువ్వు మరలా చెప్తే ఆ ప్రవచనం ఏమవుతుంది? దేవుడు మారుస్తాడయ్యా నా దీనం. ఒకసారి హిజ్కియాకి ఎవరు చెప్పారు? యెషయా చెప్పాడు. చెప్పండి, ఎవరు చెప్పారు హిజ్కియాకి? యెషయా చెప్పాడు. యెషయా వచ్చి చెప్పాడు. ఏమని చెప్పాడు? నువ్వు వెళ్ళి చెక్క పెట్టుకో, నువ్వు చచ్చిపోతున్నావు అన్నాడు. ఇప్పుడు ఈ హిజ్కియా ఏం చేశాడు? రాయబారులు పంపించాడా? ఆయన రాజే. వెంటనే తన ముఖము గోడ తట్టుకు తిప్పుకుని మోకాళ్ళు వేసి కన్నీటితో ప్రార్థన చేశాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నేను చెప్తున్నాను, ఏ తల్లి ఏ తండ్రి అయితే ప్రత్యేకంగా మోకాళ్ళు వేసి ఆ బిడ్డల కొరకు అంగలారుస్తారో వాళ్ళ లైఫ్కి ప్రొటెక్షన్ దేవుడు ఇస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు ఈ వ్యక్తి రాజు ఎప్పుడైతే మోకాళ్ళు వేసాడో దేవుడు ప్రార్థన విన్నాడని లేదండి. మరలా అదే ప్రవక్తను పంపించి, అదే యెషయా ప్రవక్తను పంపించి ఇంకొక 15 సంవత్సరాలు
ఆయుష్ని ఇచ్చాడు. చప్పట్లు కూడా దేవుని మహిమపడదాం. మరి ఈ రాజుకు వచ్చిన జబ్బు ఏంటి? ఈ రాజుకు వచ్చినటువంటి గర్వం ఏంటి? ఈయన రాజు. కొంతమంది ఒక గర్వంలో ఉండిపోతారండి. గర్వం సర్వానికి నాశనం. గర్వం ఎప్పుడు కూడా మనల్ని ఎప్పుడు ఆశీర్వదించుతండి. గర్వం 51 మంది చనిపోయారు అన్నప్పుడే ఆడు నిజంగా మనిషిని అంటారా? మనం అంటాం కదా, ఏదైనా చిన్న నష్టం చేస్తే చూడకపోతే ఏమన్నా ఈడు అసలు మనిషినా అంటామా? 51 మంది చచ్చిపోయినప్పుడే వాడు కళ్ళు తెరలేదంటే మరలా వాడి వల్ల ఎంతమంది చనిపోయారు? ఇంకో 51 మంది అంటే 102 చనిపోయినా కానీ ఆ మూర్ఖుడికి కళ్ళు తెరవకుండా మళ్ళీ 3వ బ్యాచ్ని పంపించాడు. కానీ ఆ బ్యాచ్లో ఉన్నటువంటి ఆ వ్యక్తి మాత్రము నీ దృష్టికి ప్రాణం. హల్లెలూయా. మీరు అడగవలసిందేంటి? ప్రాణం. ప్రభా, నీ చిత్తమైతే నన్ను నువ్వు జ్ఞాపకం చేసుకో. ఒకడు సర్వలోకమును సంపాదించుకుని వాడి ప్రాణం పోగొట్టుకుంటే ఏంటి ప్రయోజనం? హల్లెలూయా. ఇప్పుడు ఏం జరుగుతుందో చూద్దాం ఒకసారి. ఆకాశం నుండి అగ్గి దిగి ఆ ఎనుకటి పంచదశాపతులను ఇద్దరిని వాని 50 మందితో దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా వెళ్ళిపోమ్మని దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. గనుక అతడు లేచి వానితో కూడా రాజు నొద్దకు వచ్చెను. దేవుని బిడ్డలారా చూడండి ఎంత గొప్ప అద్భుతం జరుగుతుందో. యెహోవా దూత ఏలియాతో మాట్లాడుతుందండి. యెహోవా దూత ఏలియాతో మాట్లాడుతుంది. ఏలియా యెహోవా మాట ప్రకారంగా అహజ్యా రాజు ఏమైపోయాడంటే అండి, చనిపోయాడండి. 16వ వచనంలో అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు లేడనుకుని నీవు ఎక్రోని దేవతయగు బయల్జెబూనొద్దకు విచారణ చేయుటకై దూతలను పంపితివే. నువ్వు ఎక్కిన మంచము నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుదు అని చెప్పాను. ఏలియా ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట ప్రకారంగా అతడు చనిపోయెను. దేవుని బిడ్డలారా, దేవుడు మనకు అన్నీ ఇచ్చాడు, కానీ మనం దేవుని మాట వినట్లేదంతే. ఒకవేళ దేవుని మాటిని కానీ మీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటే ప్రభు ఎవ్వరిని కూడా ఉగ్రతకు పాలు చేయడండి. ఆయన ఒకటే అంటున్నాడు. ఏమంటున్నాడు? సమ్మతించిన మాట విని ఎడల భూమి యొక్క మంచి పదార్థాలు తింటారు, సమ్మతించకపోతే మీరు నిశ్చయముగా ఖడ్గము పాలైపోతారు. మోకరించండి, ప్రార్థన చేద్దాం. ప్రభా, నా జీవితాన్ని సమ్మతము కలిగిన జీవితంగా చేయండి ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభా, నీకు వందనాలు. వాక్య నిమిత్తమై ఒకరు ప్రార్థన చేయండి. ప్రభా, నన్ను బలపరచునాయన.